2025 ఐపీఎల్లో 50 మ్యాచ్లు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పటికే ప్రతి ఒక్క టీం కూడా 10-11 మ్యాచ్లు ఆడేసి ఉంది. ఇక ఈ సీజన్ లీగ్ స్టేజ్ అనేది క్లైమాక్స్ కు వచ్చిందని చెప్పాలి. ఇప్పటికే సిఎస్కే, రాజస్థాన్ రాయల్స్ ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిపోయాయి. అనూహ్యంగా ఈసారి అన్ఎక్స్పెక్టెడ్ టీమ్స్ అయితే ప్లే ఆఫ్ రేస్ లో దూసుకుపోతున్నాయి. సో ఈ వీడియోలో ఏ టీం ప్లే ఆఫ్స్ కి చేరుతుందా అన్న అంశం పైన పూర్తిగా అనాలిసిస్ చేద్దాము. ఇక పాయింట్స్ టేబుల్ బట్టి చూస్తే సిఎస్కే లాస్ట్ 10th పొజిషన్ లో ఉంది. 10 మ్యాచ్లు ఆడేసి 4 పాయింట్లతో, 2 విజయాలు 8 పరాజయాలతో సిఎస్కేకి ఇంకా 4 మ్యాచ్లు అయితే మిగిలిన్నాయి. 4కి 4 గెలిచిన సిఎస్కే ప్లే ఆఫ్ చేయడం చాలా కష్టం. పాయింట్స్ టేబుల్ లో 9th పొజిషన్ లో ఎస్ఆర్హెచ్ 9 మ్యాచ్లు ఆడి 3 విజయాలతో 6 పరాజయాలతో 6 పాయింట్స్ తో పాయింట్స్ టేబుల్ లో 9th ప్లేస్ లో ఉంది. ఇక ఎస్ఆర్హెచ్ కి 5 మ్యాచెస్ అయితే మిగిలిన్నాయి. ఈ 5కి 5 మ్యాచ్లు గెలిస్తే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 5 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ కి 16 పాయింట్స్ అయితే వస్తాయి. సో ఈ 16 పాయింట్స్ తో ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవడం సాధ్యమే అని చెప్పాలి. నెంబర్ 8 రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో 11 మ్యాచ్లు ఆడేసి 3 విజయాలు 8 పరాజయాలతో 6 పాయింట్లతో 8th పొజిషన్ లో కొనసాగుతుంది. ఇక ఆర్ఆర్ కి కేవలం 3 మ్యాచెస్ మాత్రమే మిగిలిన్నాయి. ఈ 3కి 3 మ్యాచ్లు ఆర్ఆర్ గెలిచినా ప్లే ఆఫ్ చేయడం కష్టమే. సో ఆర్ఆర్ ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. నెంబర్ 7 కేకేఆర్. కేకేఆర్ ఈ సీజన్ లో 10 మ్యాచ్లు ఆడి 4 విజయాలు 5 పరాజయాలతో 9 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో 7th పొజిషన్ లో అయితే ఉంది. ఇక కేకేఆర్ కి కేవలం 4 మ్యాచెస్ మాత్రమే మిగిలిన్నాయి. సో ఈ 4 మ్యాచ్ లో 4 గెలిస్తే కేకేఆర్ టీం 17 పాయింట్స్ అయితే విజయం సాధిస్తుంది. సో కేకేఆర్ 4గిట్లో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సరే ప్లే ఆఫ్స్ నుంచి బయటికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 6 ఎల్ఎస్జీ. ఎల్ఎస్జీ జట్టు 10 మ్యాచ్లు ఆడేసి 10 విజయాలు 10 పరాజయాలతో పాయింట్స్ టేబుల్ లో 10th పొజిషన్ లో అయితే ఉంది. 4 మ్యాచెస్ మిగిలిన్నాయి. ఈ 4 మ్యాచెస్ లో కూడా విజయం సాధిస్తే 18 పాయింట్స్ తో ఎల్ఎస్జీ జట్టు డైరెక్ట్ గా ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతుంది. ఇన్ కేస్ 2 మ్యాచ్ల్లో విజయం సాధించి 2 మ్యాచ్ల్లో పరాజయం పాలైతే ఎల్ఎస్జీకి తక్కువ అవకాశాలు ఉన్నాయి. 3 మ్యాచెస్ లో విన్ అయ్యి 1 మ్యాచ్ లో ఓడిపోతే నెట్ రన్ రేట్ ప్రకారంగా ప్లే ఆఫ్ కి చేరే అవకాశాలు అయితే ఎల్ఎస్జీకి ఉంటాయి. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ లో 10 మ్యాచ్లు ఆడి 6 విజయాలు 4 పరాజయాలతో పాయింట్స్ టేబుల్ లో 12 పాయింట్లతో 5th పొజిషన్ లో సూపర్ గా అయితే కొనసాగుతుంది. ఇక ఢిల్లీకి 4 మ్యాచెస్ మిగిలి ఉన్నాయి. సో ఈ 4 మ్యాచెస్ లో ఢిల్లీ 3 మ్యాచెస్ గెలిచినా సరే నేరుగా ప్లే ఆఫ్ లో చేరుతుంది. అలా కాదు 2 మ్యాచ్ల్లో గెలిచి 2 మ్యాచ్ల్లో ఓడిపోతే నెట్ రన్ రేట్ కారణంగా ప్లే ఆఫ్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 4 గుజరాత్ టైటాన్స్. గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ లో 9 మ్యాచ్లు అయితే కంప్లీట్ చేసుకుని 6 విజయాలు 3 ఓటములతో పాయింట్స్ టేబుల్ లో 12 పాయింట్స్ తో టాప్ 4th పొజిషన్ లో అయితే ఉంది. గుజరాత్ కి ఇంకా 5 మ్యాచెస్ మిగిలి ఉన్నాయి. ఈ 5 మ్యాచెస్ లో గుజరాత్ 2-3 మ్యాచ్లు గెలిచిందా నేరుగా ప్లే ఆఫ్ చేరే అవకాశాలు జీటీకి ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 3 పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ మొత్తం ఈ సీజన్ లో 10 మ్యాచ్లు ఆడితే 6 విజయాలు 3 లాసెస్ తో 13 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ టాప్ 3 లో అయితే కొనసాగుతుంది. సో ఇంకా పంజాబ్ కి 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు పంజాబ్ గెలిచిందా నేరుగా సెమీఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెంబర్ 2 ఆర్సీబీ. ఆర్సీబీ జట్టు ఇప్పటివరకు 10 మ్యాచ్లు 7 విజయాలు 3 పరాజయాలతో 14 పాయింట్స్లో పాయింట్స్ టేబుల్లో 2nd పొజిషన్లో అయితే ఉంది. ఇక ఆర్సీబీకి జట్టుకు ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచినా సరే ఆర్సీబీ నేరుగా ప్లే ఆఫ్ కి చేరుతుంది. నెంబర్ 1 ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో 11 మ్యాచ్లు ఆడి 7 పరాజయాలు 4 లాసెస్ తో 14 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉంది. ఇంకా ముంబైకి 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ 3 మ్యాచ్ల్లో ముంబై జట్టు 2 మ్యాచ్ల్లో విజయం సాధించినా సరే నేరుగా ప్లే ఆఫ్ చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ సీజన్ లో మరి ఏ టీం ఛాంపియన్ అవుతుంది అండ్ ఏ టీం ప్లే ఆఫ్ చేరుతుంది అంటారు? కింద కామెంట్ చేసి చెప్పండి మీ అనాలిసిస్ ప్రకారం. చూద్దాం ఎవరి అనాలిసిస్ కరెక్ట్ అవుతుందో. హలో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ లీజెండ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.